బీజేపీ మతం పేరు చెప్పందే ఎదగలేదా రాజకీయాల్లో? ఆర్ఎస్ఎస్ లేకుంటే మన కల్చర్ ఇట్లా ఉండేది కాదు. సో బీజేపీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ మనం చూస్తూ ఉన్నాం, కుటుంబ సభ్యులే తిరగబడతా ఉన్నారు. ఇక కాంగ్రెస్లో అయితే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని బహిరంగంగా చెప్పుకుంటా ఉన్నారు. కొంతమంది పార్టీని ఎదగనీయకుండా చేస్తున్నారని చెప్పేసి తీవ్రంగా విమర్శించారు. అది కరెక్ట్ కాదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ ఇంతే ఉంది, నన్ను చంపినా కానీ నన్ను చీల్చినా కానీ నేను ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు. అయితే మీ పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఏమో ఓసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని అంటున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఓసీల గురించి ఎవరు పట్టించుకోలేదండి. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? కేసీఆర్ చేసింది ఏంటండి? మరి స్పీకర్ ఎందుకని చెప్పేసి నిర్ణయాన్ని ఆలస్యం చేస్తున్నారంటారు? స్పీకర్ గారు టైంపాస్ చేస్తారు. ఇంకా 3 సంవత్సరాలు ఇట్లా టైంపాస్ జరుగుతుంది. ఒకవేళ మీరు బీజేపీ పార్టీలో ఏ పదవి లేకపోయి ఉంటే ఇదే పార్టీని నమ్ముకొని మీరు ఉండేవారా? పదవి ఉంటేనే మేము ఉంటాము, పదవి కోసమే పనిచేసే కాదు భారతీయ జనతా పార్టీ. ఇక హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ఈ పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ పేర్లు మార్చడం ఖాయం. మిగతా సమస్యలు పట్టించుకోకుండా పేర్లు మారిస్తే జరిగేటువంటి ఉపయోగం ఏంటంటే